హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు భారీ దుమారాన్ని రేపుతున్నాయి. సినీ పరిశ్రమ సమస్యలపై చర్చ జరుగుతున్న సమయంలో మాజీ సీఎం అయిన వైఎస్ జగన్ గారిని సైకోగాడు అని సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాక జగన్ తో చిరంజీవి భేటీ గురించి కూడా వ్యంగ్యంగా మాట్లాడారు. దీనిపై తాజాగా చిరంజీవి గారు స్పష్టం చేస్తూ, మాజీ సీఎం జగన్ ఆహ్వానం మేరకే నేను ఆయన నివాసానికి వెళ్లాను. ఆయన సాధారణంగా ఆహ్వానించారు. అప్పట్లో ఇండస్ట్రీ ఇబ్బందులను విచారించాను. అందరినీ తీసుకొస్తానని చెప్పాను. అయితే కోవిడ్ కారణంగా సీఎంఓ 5గురికి అనుమతి ఇచ్చింది. కానీ మేము 10 మంది వస్తామని చెప్పగా జగన్ సరే అన్నారు. ఆ సమయంలో బాలకృష్ణను ఫోన్ చేయగా అందుబాటులోకి రాలేదు. జమినీ కిరణ్ ని కూడా ఆయన వద్దకు పంపినా కలవలేకపోయారు. దాంతో నేను కొంతమందితో కలిసి సీఎం వద్దకు వెళ్లి ఇండస్ట్రీ సమస్యలను విచారించాను. చివరికి టికెట్ రేట్లు పెంపుదలకు అంగీకారం వచ్చింది. ఆ నిర్ణయం వల్ల నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్లకు, ఎగ్జిబ్యూటర్లకు లాభం చేకూరింది. నా సహజ ధోరణితోనే, ఎవరినైనా గౌరవం ఇచ్చిపుచ్చుకునే విధానంతోనే నేను మాట్లాడతాను అని పేర్కొన్నారు. చిరంజీవి గారు మరింత స్పష్టంగా చెప్తూ, ఆ నిర్ణయం వల్ల మీ వీరసింహారెడ్డికి, నా వాల్తేరు వీరయ్యకి కూడా టికెట్ రేట్లు పెరిగాయి. అంతేకాకుండా మొత్తం ఇండస్ట్రీకి కూడా మేలు జరిగింది. అందుకే జరిగిన విషయాలను ప్రజలకు తెలియజేయడం అవసరమని భావించాను అని అన్నారు. మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.